విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీకి గురైన వాహనాలు, వ్యవసాయ పనిముట్లను స్వాధీనం చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నలుగురిని గజపతి నగరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో వివరాలను వెల్లడించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రామన్నపేట, జిన్నాం గ్రామాలకు చెందిన రైతులు మణిపూరి గోవిందు, ఇజురొత్తు సత్యనారాయణలు దమ్ము, దుక్కి ట్రాక్టర్ సెట్లు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగించారు. శనివారం సాయంత్రం గజపతి నగరంలోని పైడితల్లి అమ్మవారి గుడి వద్ద నలుగురు వ్యక్తులు ట్రాక్టర్పై వ్యవసాయ పనిముట్లను తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేశారు. తమకు చెందిన వ్యవసాయ పనిముట్లను అమ్మేందుకు తీసుకువెళ్తున్నామని ఆ నలుగురు చెప్పారు. అయితే పోలీసులు లోతు విచారణ చేయటంతో చోరీ చేసిన వ్యవసాయ పనిముట్లను వారు విక్రయించేందుకు వెళ్తున్నట్టు తేలింది. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ వివరాలను మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. 5 లక్షలు విలువ చేసే సామాగ్రిని రికవరీ చేసి గుర్ల మండలం లవిడాం గ్రామానికి చెందిన మీసాల గోవిందు, గుర్ల నరేంద్ర, కుంకి పైడ్రాజులతో పాటు మెరకముడిద మండలం బైరిపురం గ్రామానికి చెందిన కోన్రోతు గౌరీనాయుడులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. దొంగలను సకాలంలో పట్టుకున్న గజపతి నగరం సిఐ ఎన్వి ప్రభాకర్, ఎస్ఐ మహేష్లను ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. మనకి మణిపూరి గోవిందు అని చెప్పేసి ఆయన రామన్నపేట విలేజ్ గజపతి నగరం మండలం. ఆయన తన తాలూకా దమ్ము సెట్ పోయింది అని చెప్పేసి 1వ తేదీన మనకి పోలీస్ స్టేషన్లో గజపతి నగరం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. ఎస్ఐ గారు దర్యాప్తు స్టార్ట్ చేశారు. అట్లాగే నిన్న ఇజ్జరోతు సత్యనారాయణ అని చెప్పేసి జిన్నాం విలేజ్, ఆయన కూడా దుక్కి సెట్ ఒకటి పోయింది అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా ఎస్ఐ గారు దర్యాప్తు స్టార్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా సెక్యూర్ చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈ రోజున రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు సిబ్బంది వీళ్ళంతా కూడాను మన గజపతి నగరం పైడితల్లమ్మ టెంపుల్ దగ్గర ఒక బొలెరో వ్యాన్ లోని ఈ ప్రాపర్టీని 2 దుక్కి సెట్టు, దమ్ము సెట్టు ఇవి తీసుకొని వెళ్తున్న 4 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మీసాల గోవిందు, ఈంది లవిడాం విలేజ్ అండి, గుర్ల మండలం. అలాగే గౌరినాయుడు, కండ్రోతు గౌరినాయుడు, కొండ్రోతు గౌరినాయుడు, ఈంది మెరకముడిద మండలం బైరిపురం విలేజ్ అండి. వీళ్ళిద్దరు కూడా రిలేటివ్స్ వీళ్ళిద్దరు. అలాగే వీళ్ళకి సహకరించిన వాళ్ళు గోర్ల నరేంద్ర, కొంకి పైడ్రాజు, వీళ్ళిద్దరిది కూడా లవిడాం విలేజ్ గుర్ల మండలం. వీళ్ళ నలుగురిని ఆ వెహికల్ లో ఉన్న వాళ్ళని ఆ ప్రాపర్టీ గురించి అనుమానాస్పదంగా వాళ్ళని సెక్యూర్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేశారు. ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఈ ప్రాపర్టీ అంతా కూడా మేమే దొంగతనం చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అమ్మడం, వాళ్ళు చెప్పడం, అక్కడి నుంచి దాన్నేమో తీసుకొని వెళ్ళి మేము విజయనగరం తీసుకెళ్లి అమ్మడానికి ప్రయత్నం చేస్తుండగా మేము దొరికిపోయాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు.